ప్రచారంలో భాగంగా ఈ రోజు మన బట్టాపూర్ గ్రామానికి రావడం జరిగింది. వారికి బట్టాపూర్ గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనందరూ మన బట్టాపూర్ గ్రామానికి వచ్చినటువంటి మన బాల్కొండ బాదుషా ప్రశాంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ, మరియు అన్నగారిని ఇంత బ్రహ్మాండంగా బోనలతోని, బ్యాండ్తోని, దప్పలతో తీసుకొచ్చిన ప్రజలందరికీ, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరిన నా యొక్క ధన్యవాదములు. అన్నగారు మన గ్రామానికి ఎన్నో పనులు చేసిండు, మనందరం చూసినాం. అవి చెప్పక అవసరం లేదు. పోతే ఇంకా కావాల్సిన పనులే నేను అన్నగారిని అడుగుతా. ముఖ్యంగా మన వర్షాకాలంలో బాగా వచ్చి మన బట్టపూర్ పక్కన పెద్ద పొలాలన్నీ మునిగిపోయినాయి. ఆ రోజు అన్న అక్కడి నుంచి సావేల నుంచి రాగా ఫోన్ చేసిరు రమ్మని. మేము అక్కడ పెద్ద కెనాల్ దగ్గర ఉంటే వచ్చి ఏమేం కావాలా, మీకు ఏం పోయిందా, కలువెట్టు కాకపోయినా చిన్న పెద్ద పైపులు వేసి మా బాధ తీర్చండి అన్నాను. అనగానే అన్న ఏమన్నా అంటే, చూస్తా, ఇప్పుడు ఎక్కడ టైం లేదు, అయితే చేస్తా, లేకుంటే మళ్ళీ చేస్తా అన్నాడు. తొందరలోనే అది కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చిండు. అన్నగారికి మన గ్రామం తరఫున అందరి తరఫున ధన్యవాదములు. ఇంకా కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చిండు, మస్తు కుల సంఘాల భవనాలు ఇచ్చిండు. అవన్నీ చెప్పుకోవడం అది చాలా టైం అయితే కావున ఇంకా అన్నగారికి చెప్పవలసినవి మన గ్రామం తరఫున కొన్ని విషయాలు అన్న మేము చెప్పుకుంటామన్న. పోతే ఇందిరమ్మ కాలనీలో కొన్ని శిశులు ఉన్నాయన్న కావాల్సినవి. ముఖ్యంగా అదొక వర్క్ ఉందన్న. నెక్స్ట్ శ్మశాన వాటికి ఒక రోడ్ లేదన్న, చాలా బురద అవుతుంది వర్షాకాలం. ఎంత మొరం పోసినా కానీ మళ్ళీ వర్షాకాలం బురదనే ఉంది. అదొక పెద్ద బాధ మా గ్రామానికి. అది దయచేసి మీరు గెలిచిన తర్వాత మీరు ఎట్లా గెలుస్తారు, మీకు వీలైనప్పుడు అది శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. అన్నగారి హయాంలో 2 పెద్ద ఎల్ఈ లైట్లు వచ్చినాయి. ఒకటి గాంధీ దగ్గర అయింది, ఒకటి అంబేద్కర్ దగ్గర అయింది. అన్న ఇంకోటి తండకాడ కూడా కావాలని తండవాసుల కోరిక. అది కూడా మీరు మినిస్టర్ సాబ్ అయినాకనే తీర్చగలని కోరుతున్నాం. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అన్న, మీరు అన్ని చేయగలని కోరుతున్నాం. మళ్ళీ మీకు కలుస్తాం, మేము కమిటీ అందరం వచ్చి మీకు కలిసి చెప్పుకుంటాం. మీరు గెలిచిన తర్వాత అన్ని చేయగలని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. విచ్చేసిన ప్రశాంత్ అన్న గారికి, అలాగే ప్రశాంత్ అన్న ఘన స్వాగతం పలికిన మా బట్టాపూర్ ప్రజానికాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్న ఇంత ఘనంగా సన్మానము లభించిందంటే అన్న విజయం సాధించడానికి నాకు అర్థమవుతుంది ఈరోజే. ఎందుకు అంటే ఇంత పెద్ద ర్యాలీ తీయడము బట్టాపూర్లో దాదాపు నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారం చూస్తున్నా, ఇదే ఇంత పెద్ద ర్యాలీ అని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ అన్న గెలుపు ఖాయమైంది. ఇంకోటి ఏంటంటే బట్టాపూర్ గ్రామంలో చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. మన సర్పంచ్ గారు మన అన్నగారు చెప్పారు, అది అన్నగారు దృష్టికి తీసుకువెళ్తే వెంటనే చేస్తాడు. ఓకేనా, ఖచ్చితంగా గెలుస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. అయితే వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తారు. ఏం చెప్తారు, కరెంటు 3 గంటలే సరిపోతాడు. మరి సరిపోతుందా 3 గంటల కరెంటు మనకు? 10 HP మోటార్లు పెట్టుకోవాలంటాడు. 3 గంటల కరెంట్ ఇచ్చి 10 HP మోటార్లు పెట్టుకోవాలంటాడు. అన్న నిన్న నేను మేనిఫెస్టో చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక 16 పేజీలు ఉంది. అది అంటే ఆ మొత్తం మేనిఫెస్టోను చేయాలంటే దాదాపు మన తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా సరిపోదు. మరి మిగతా పనులు ఏం కావాలా? దేశం మొత్తం బడ్జెట్ కూడా సరిపోదు. ఇది అర్థం చేసుకోవాలా. వస్తాడు, వాడొస్తాడు, వీడొస్తాడు, ఇంటికి వస్తాడు, వాడు ఎన్నో రకాలుగా చెప్తాడు. పని చేసేవారికి మనము అవకాశం కల్పించాలి. మా ప్రశాంత్ అన్న పని చేసిండు, బాగా చెప్తా, బట్టపడికి వచ్చిండు. ఓట్లు అడుగుతా హక్కు కూడా మా ప్రశాంత్ అన్నకే ఉన్నది. ఎందుకోసం అంటే పని చేసిన వాడికి హక్కు ఉంటుంది. ఇది ప్రజలు గమనించాలి. ఏం చేసిండు అంటే అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే అంటే చాలా డెవలప్ అయింది. చాలా కావాలంటే మీరు గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేయండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,17,000 కోట్లు పెరిగింది. దేశంలో 1,70,000 కోట్లు ఉంటే మన తెలంగాణ 3,17,000 కోట్లకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అంటుంది తెలుగులో. తలసరి ఆదాయం పెరిగిందంటే ఎంత గొప్ప డెవలప్ అయింది తెలంగాణ. మరి కేసీఆర్ ఏం చేసిండు, ప్రశాంత్ ఏం చేసిండు, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఇంకా జీడీపీ రేట్ అంటే తెలంగాణ యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి 18% పెరిగింది. ఒకప్పుడు 7% ఉండే 18% పెరిగింది. అంటే ఇప్పుడు దేశం తీసుకుంటే 7% ఉంటే తెలంగాణది 18% పెరిగింది. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటున్నారు? అన్ని చేసిండు, డెవలప్మెంట్ జరిగింది. ఎందుకు జరగలేదు? బాగా జాగ్రత్త జరిగింది. ఇంకా ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా తీర్చుకుందాం. ఒకేసారి సమస్యలు తీరవు.
దానికి టైంకు మనం పోటీ ఇస్తున్నామంటే ఐటీ రంగంలో ఎందుకు డెవలప్ అయ్యింది చూడండి. ఒకసారి హైదరాబాద్ పోయి చూడండి. ప్రశాంత్ నేను చక్క చేసిండు. అంబేద్కర్ విగ్రహం ప్రశాంత్ చేతుల మీద కట్టించడం జరిగింది. అమరవీరుల స్మారక స్తూపం అన్న చేతుల మీద కట్టించడం జరిగింది. తెలంగాణ సచివాలయం అన్న చేతుల మీదనే కట్టించడం జరిగింది. ఇంత గొప్ప పని చేసే మన ప్రశాంతనను మనం ఓటు ఖచ్చితంగా వేయాలా. అన్న నేను ఆర్మూర్ పోయినప్పుడు ఏమంటారంటే అక్కడ ప్రజలు ఏమంటారు, ఆర్మూర్లో మీ ప్రశాంత్ రెడ్డి గారు చాలా పని చేశారు, ఈసారికి మీరు ఓట్లు వేయకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉంటారని చెప్పి చాలా మంది ఆర్మూర్లో నేను లెక్చర్ చేస్తా, చాలా మంది ఇదే మాట అన్నారు. అంటే మనం అన్నగిన ఓడగొట్టుకుంటే మనంత దురదృష్టవంతులు ఎవరు లేరు. సరే అన్నగారు చాలా ఇంకా నాకు చెప్పాలనిపిస్తుంది. అన్నగారికి సమయపాలన వల్ల నేను చెప్పడం కరెక్ట్. అన్నగారు చెప్తారు బట్టాపూర్కు అన్నగారు గెలిచి నుంచి ఏమేమి చేసిండు, ఎన్ని లక్షల పని వచ్చేది, ఎంత చేసినది మనకు చెప్తారు. కాబట్టి మన ప్రశాంతన గెలుపు ఖాయం. జై ప్రశాంతన, ప్రశాంతన నాయకత్వం. జడ్పీటీసీ గారికి, రాజేశ్వర్ గారికి, బట్టాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అట్లాగే గ్రామ శాఖ అధ్యక్షులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అట్లనే అందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్న వాళ్ళకి, వేదిక కింద ఉన్నవారి అందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, బట్టాపూర్ గ్రామ ప్రజలకు, రైతన్నలకు, అన్ని కుల సంఘాల సభ్యులకు, ఇంత పెద్ద ఎత్తున బోనాలను ఎత్తి మీద పెట్టుకొని ఇక్కడ దాకా నాతో పాటు నడుచుకుంటూ వచ్చిన నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. దయచేసి నా అక్క చెల్లెళ్ళకు, అన్నతమ్ముల విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను అన్ని విషయాలు మాట్లాడతా, నాకు తెలిసి గ్రామంలో ఏం ప్రాబ్లం ఉందో. నేను అన్ని విషయాలు మాట్లాడినాక మీరు ఏమైనా అడిగేది ఉంటే చెప్పండి, లేదు మధ్యలో అడిగేది ఉంటే దయచేసి వెళ్ళిపోండి నా మీటింగ్లోకి వెళ్ళి. ఓట్లు వచ్చినాయి. నేను ఈ బట్టాపూర్ గ్రామంలో మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలుగా ఈ బట్టాపూర్ గ్రామంలో, నియోజకవర్గంలో మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఇవాళ ఈ బట్టాపూర్ గ్రామంలో అక్షరాల 22,63,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అయితే ఇన్ని పనులు చేసినా ఇంకా కొందరికి కొన్ని రావాల్సి ఉన్నది. అవి పెద్ద ఏం కావవి. ఈ గ్రామంలో ఇంకా కొందరికి పెన్షన్ రావాలి. కొందరు కొత్తగా బీడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కొత్త పిఎఫ్లు ద్వారా పెన్షన్లు ఇవ్వవలసి ఉన్నది. కొందరు మంది 51 సంవత్సరాలు నిండినాయి, కొందరు మీ సేవలు అప్లై చేసారు, కొందరు ఎండిఓ ఛానల్ ద్వారా పోయినరు. మీ సేవలు అప్లై చేసిన ఏమో వచ్చినాయి కొత్తగా, ఎండిఓ ద్వారా అప్లై చేసిన ఏమో రాలేదు. ఆ విషయం తెలుసు నాకు. ఆ ఎండిఓ ద్వారా అప్లై చేసిన వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత ఒక 30-35 ఉన్నాయి, ఎక్కువ లేవు ఈ గ్రామంలో. అది కూడా నేనే తీసుకుంటా అని చెప్పి మీకు మనవి చేస్తాను. పెన్షన్లు గింతే. ఇక పెన్షన్ మొత్తం బీడీపీఎఫ్లు ఉంటే ఒక 30-40 ఉంటాయి, మిగిలిపోయిన కట్టుబడి ఒక 30-40 పెన్షన్లు ఉంటాయి, అవి ఇప్పించుకుంటాం. రెండోది, కొందరికి బియ్యం కార్డులు, ఫ్యామిలీలు వేరుపడ్డాయి, కుటుంబం పెద్దగా అయింది, ఎవరి వాళ్ళకి బియ్యం కార్డు కావాల్సి ఉన్నాయి. లేదు కొందరు దుబాయ్ పోయినప్పుడు ఇక్కడ ఎంట్రీ చేసినప్పుడు అని లేకపోతే వాళ్ళ పేరు లేదు, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వచ్చిర్రు, వాళ్ళ పేరు ఎంట్రీ చేయాలి. ఆ బియ్యం కార్డుల విషయం కూడా ఎన్నికలు కాగానే సాల్వ్ చేస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మూడోది ఇల్లు లేని వారికి, ఎవరికైతే జాగాలు ఉన్నాయో వారికి గృహలక్ష్మి కార్యక్రమం కింద 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉన్నది.
మీ గ్రామంలో ఇప్పటికే 42 మంది అప్లై చేసుకున్నారు. 42 మంది అప్లై చేసుకుంటే 38 మందికి ఇచ్చినాం. గృహలక్ష్మి కార్యక్రమం కింద 3 లక్షల రూపాయలు మంజూరైనాయి. ఇంకా స్టార్ట్ కాలేవు. మరి మంజూరు పత్రాలు పంపించలేదా? ఎవరికి వచ్చినాయో అప్లై చేసిన వాళ్ళందరికీ వచ్చినాయి. ఏదైనా తర్వాత మాట్లాడాలి ప్లీజ్. ఇంకా ఎవరన్నా అప్లై చేసుకునేది ఉంటే వాళ్ళు ఎలక్షన్ల తర్వాత అప్లై చేసుకోండి. వాళ్ళందరికి కూడా వస్తాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అవి ఎక్కువ లేరు. అవి కూడా ఇంకో 10, 15, 20 కంటే ఎక్కువ ఉండేవి. వాళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఇవి 3 పనులే, అది కట్టుబడ్డ పనులే మిగిలినాయి ఇప్పుడు బట్టాపూర్ గ్రామంలో. దానికోసం రాగానే వదిలిపెట్టు సురు పెడుతుంది. అంటే ఎలక్షన్లు రాగానే ఇక ఆగం అయిపోయి వచ్చింది కదా అని ఏదో అట్లా కాదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. నాకంటే మొదలు ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఒక 20 సంవత్సరాలు టీడీపీ బీజేపీ పార్టీ, 70 సంవత్సరాలు వేరేళ్ళు పాలించారు నాకంటే మొదలు. నేను ఒక 2-3 విషయాలే చెప్తా. ఇప్పుడు నేను రాకంటే మొదలు, కేసీఆర్ రాకంటే మొదలు ఈ గ్రామంలో మీకు బిందెడు మంచినీళ్ళు కావాలంటే, మంచినీళ్ళు అయితే లేనే లేకు, బోర్ నీళ్ళే గతి, అవి కూడా బిందెడు కావాలంటే సందు చివర్లో బాయిండ్ బోర్ దగ్గరికి పోయి లైన్లో బిందెలు పెట్టుకొని అర్ధగంట గంట నిలబడి నా బిందె మొదలంటే నా బిందె మొదలని కొట్లాడి నీళ్లు తెచ్చుకుంటుంటే మనం. అవునా కాదా? చెప్పరు. ఇప్పుడు 2-3 రాని వాళ్ళు ఇయ్యని ఉరికొచ్చారు నా మీదకి. మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పరు. కేసీఆర్ వచ్చినాక పోచంపాడికి వెళ్ళి గంగనీళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద పైప్ లైన్లు తీసుకొచ్చి మీ ఊర్లోకి తెచ్చి ఇక్కడ మళ్ళా చిన్న పైపులు వేసి మీ ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఇవాళ ఇంటనే కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయి. ఇది నిజమా కాదా ఒకసారి ఆలోచన చెయ్యి. మరి ఎందుకు నాకంటే మొదలు పాలించిన వాళ్ళు ఆ పని చేయలేకపోయారు? అదే కాంగ్రెస్ పార్టీ, అదే బీజేపీ టీడీపీ పార్టీ మన ఇళ్ళలో నల్లాలు ఎందుకు పెట్టలే? ఇవాళ వాళ్ళే వచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా మళ్ళా. ఒకటి. 2, కరెంట్ ఎట్లా ఉంటుండే అప్పుడు? మన ఇంట్లో ఎట్లా ఉంటుండే? ఎడకాలం పూటనైతే ఇక పొద్దునుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పొద్దున ఉండదు. కందీలు పెట్టుకున్నాడు, ఇన్వర్టర్లు, జనరేటర్లు. అక్కడ తాండాలో కమ్యూనిటీ హాల్ విస్తరణ, పద్మశాలి కమ్యూనిటీ హాలు, గురడకాపు సంఘంకు, గౌడ సంఘంకు, ఈఎస్సీ వాడ కమ్యూనిటీ హాల్ ఎక్కడో, ఇందిరమ్మ కాలనీ కమ్యూనిటీ హాలు, పద్మశాలి సంఘం 2 రెండోది, తాండాలో సేవాలాల్ తీజ్ భవనం. ఇట్లా అన్ని మీరు అడిగినటువంటి అన్ని సంఘ భవనాలకు కూడా ఇచ్చుకోవడం జరిగింది. వచ్చే అప్పుడు పెన్షన్లు 200 పెన్షన్లు వస్తుండే, అది 200 రూపాయలు. అది చేసేదా చెప్తా. ఇప్పుడు అడిగినవి చెప్పమంటున్నారు. తప్పకుండా ఈ చిన్న విషయాలే. మీరు అడిగిన కోరికలు పెద్ద కోరికలు ఏం కావు. ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్ కావచ్చు, శ్మశాన వాటిక రోడ్ కావచ్చు, తాండాకి ఎల్ఈడి లైట్లు కావచ్చు. తప్పకుండా ఇమీడియట్గా మొదటి సంవత్సరంలో వేసేయచ్చు. ఇవన్నీ కూడా పెద్ద పనులు కావు. అయితే నేను రాకున్న మొదలు 200 మందికి 200 రూపాయల పెన్షన్లు వచ్చు. ఎవరి పీరియడ్లా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 200 మందికి 200 రూపాయలు చొప్పున. కేసీఆర్ వచ్చినాక ఇప్పుడు 383 మందికి, అంటే డబుల్ అయినాయి. 383 మందికి 2000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. మరి ఎవరున్నప్పుడు మంచిగా అవుతున్నట్టు లెక్క చెప్పాలి కదా తల్లి. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 200 మందికి వచ్చు, ఇప్పుడు 383 మందికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉండేనా ఇది? కళ్యాణ లక్ష్మి చెక్ ఉండేనా? మరి ఏందన్నట్టు? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యనోడు మంచోడా, ఇచ్చినోడు మంచోడా? అట్టనే అమ్మా
మీరు ఆసుపత్రులకు పోయి ఖర్చులు పెట్టుకుంటే మీ ఖర్చులైనవి మాకు కొంత డబ్బు ఇప్పియండి అని వెలుపురికి వచ్చి నన్ను అడిగితే మీ అప్లికేషన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి నాకు తోచినంత 30,000, 40,000, 50,000, 60,000 ముఖ్యమంత్రి గారి దయ ఎంత ఇస్తే అంత తీసుకొచ్చి చెక్కులు మీ ఇంటికే పంపిస్తున్నా నేను. అవి నేనేమో 60 మందికి ఇచ్చిన బట్టాపూర్ గ్రామంలో 60 మందికి 25 లక్షల రూపాయలు ఇచ్చినాం. అట్లా 4,42 రూపాయలు వచ్చింది ఇప్పటికి బట్టాపూర్ గ్రామంలో. మరి రైతులకి 4,42 ఇచ్చినోడు మెరుగా, అప్పుడు అసలు రైతు బందే లేదు, ఒక కొత్త అయ్యనోళ్ళు మెరుగా. ఈ గ్రామంలో 5,66 రూపాయలు వచ్చింది ఇప్పటికి. 5,66 అంటే పెన్షన్లు 5,66, కళ్యాణ లక్ష్మి 50 లక్షలు, CMRF 25 లక్షలు, రైతు బీమా 40 లక్షలు. 8 మంది చనిపోతే, రైతులు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చింది. రైతు బంధు 4,42 లక్షలు. ఇంతకుముందే చెప్పిన ఇండ్ల కోసం 38 మందికి 3 లక్షల చొప్పున 1,14,00,000. ఇవన్నీ కలుపుకుంటే గృహలక్ష్మి అప్పుడు ఎంత ఉండే 80,000, ఇప్పుడు 3 లక్షలు, 60,000. మరి ఎవరు బెటరు? ఇదే కదమ్మా ఆలోచన చేయాల్సింది. ఎలక్షన్లు కాగానే ఆగమైపోయి, అదైపోయి, ఇదైపోయి, జరిగింది ఏందని ఆలోచిస్తే అయిపోయా. ఇట్లా ఈ గ్రామంలో ఇప్పటికీ ఒక 11-1200 మందికి 12 కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద డబ్బులు ఇవ్వబడ్డాయి. ఇక చందమామని తీసుకొచ్చి బట్టాపూర్ సెంటర్లో కూర్చుని పెడతామని చెప్తారు లాస్ట్. మనం ఆలోచించాల్సింది ఒకటే, ఇప్పుడు నాకంటే మొదలు వాళ్ళే ఉండ్రి, మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిరో ఇప్పుడు చెప్తాను నేను. పోనీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా, ఒక్కడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక వాళ్ళు కూడా వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. మన పార్టీకి ఒక కేసీఆర్ ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ తెలంగాణలోనే ఉన్నాడు. ఇంకో 4 దగ్గరలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంకో 18 దగ్గరలో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ 4 దగ్గరలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర కావచ్చు, 18 దగ్గర బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర కావచ్చు, ఈ కళ్యాణ లక్ష్మి చూపిమని 1,00,000 రూపాయలు, 2,000 రూపాయల పెన్షన్ చూపిమని, కేసీఆర్ కిట్టు చూపిమని, ఈ రైతులకు రాగానే కరెంటు చూపిమని మొత్తం పొద్దంతా 24 గంటలు, రైతు బంధు చూపిమని 10,000 రూపాయలు, రైతు బీమా చూపిమని 5 లక్షల రూపాయలు. మరి ఇవేమి ఉండవు. మరి మొత్తం పండిన ధాన్యమంతా కొనుడే చూపిమని 100%, గవర్నమెంటే కొనుడు చూపిమని. చదువుకున్న యువకులు ఎవరన్నా ఉంటే గూగుల్ కొట్టుకొని చూసుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయంటే వస్తాయి. అన్నీ పలికి మాలిన స్కీమ్స్ అన్నట్టుగా. అంతే, మొన్ననే కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో గెలిచింది, 3 నెలలే అయింది. ఆడ కూడా ఇప్పటికీ పెన్షన్ ఆడ 750 రూపాయలు. ఇప్పుడు ఈడ మనం ఇస్తున్నాయి, అక్కడ లేవనుకో, కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకే ఓటేయాలి, బీజేపీ కూడా నాకే ఓటేయాలి. రిక్వెస్ట్ చేసి చెప్తున్నా నేనేం అంటలేను, నేను కోపంతో అంటలేను, ఏమంటలేను. మీకు ఒకవేళ తెలియకపోతే పోయి చూసండి ప్లీజ్, జరుగుతున్నాయని తెలుసుకోవాలి కదా. నేనే ఇస్తా అంటే వాళ్ళ దగ్గర ఉంటే పెట్టుకొని పోనీ, నాకే అభ్యంతరం లేదు, కానీ లేవంటే కష్టమైతే ఇస్తా. ఇట్లా అమ్మా. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఈ నుంచి పడితే ఆకాశం దానికే చెప్తున్నారు. ఇక ఇప్పుడు మనకు జరిగినాయి చెప్పినా, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మీరు మంచిగా ఓటేసి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి నేను గెలిచినా అనుకోండి, ఏమో మరి గట్టి నుంచి శైలి గెలుస్తా అన్న వాళ్ళు శైలి లేకపోతే గెలుస్తామా? మనం గెలిచి కేసీఆర్ గవర్నర్ ఉన్నదాన్ని 1000 చేస్తా అన్నాడు, 1000 నిరందిగా చేసి, తర్వాత గెలిపి 2,000 అన్నాడు, 2,000 నిరందిగా చేస్తున్నాడు. అట్లా ప్రతిదీ అంతే. ఇప్పుడు ఈయన ఫస్ట్ ఒకటి ఇప్పుడు చేసేది ఏంటంటే, మొదటిది ఏంటంటే, ఇప్పుడు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి రైతు బీమా పంపిస్తున్నాం. చెక్కు మీ గ్రామంలో కూడా 8 మంది చనిపోతే వాళ్ళకు వచ్చినాయి. అయితే భూమి లేని వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు, అయ్యో భూమి ఉన్నోళ్ళు చనిపోతే
వాళ్ళకి భూమి ఉన్నది, సరే చనిపోయినరు అని మీరు ఇస్తున్నారు, మాకు అభ్యంతరం లేదు, 5 లక్షలు ఇస్తున్నారు. మరి భూమి లేని మాలాంటి వాళ్ళ సంగతి ఏంది సార్? మా ఇంట్లో ఎవరన్నా, మా ఇంట్లో సంపాదించే మగమని చనిపోతే మా బతికేం కావాలా అని అడుగుతున్నారు వాళ్ళు కూడా. ఇది న్యాయమైన కోరిక అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చేస్తున్నామంటే, ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా పేరు మీద ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపిస్తున్నామో, అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ భార్యా పిల్లలకు 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తాం. బయట దేశాలకు పోయిన వాళ్ళు వాళ్ళది వేరే కేటగిరీ వస్తుంది, దీంట్లో దాంట్లో వాళ్ళు మిస్ అయ్యే ప్రమాదం ఉండే. అందుకోసం మొన్న రిక్వెస్ట్ చేసిన ముఖ్యమంత్రి గారిని, తను ఏమన్నాడంటే గల్ఫ్కు పోయి కుటుంబాలలో కూడా, అంటే ఎవరైతే గల్ఫ్కు పోయి అక్కడ పనిచేస్తున్నారో జరగరాంది ఏమన్నా జరిగితే ఇక్కడున్న వాళ్ళ కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇద్దాము అని చెప్తున్నారు. ఇది వాళ్ళ కేసీఆర్ బీమా ఒకటి. మనం ఆసుపత్రులలో ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇంతకుముందు లిమిట్ తక్కువ ఉండే, ఇప్పుడు ఏం చేసిండంటే ఆరోగ్యశ్రీ కార్డు కింద 15 లక్షల రూపాయలు చేద్దామంటున్నాడు. 15 లక్షల రూపాయల దానిక కూడా మనం డబ్బులు పెట్టాల్సిన అక్కర్లేదు ఇక గవర్నమెంట్. మూడోది, ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఏంటంటే వాళ్ళ ఇంటికి ఏమి రాదు. ఇటువంటి వాళ్ళ కోసమే ఇది చెప్పేది ఇప్పుడు నేను, కానీ వాళ్ళకి ఓపికలేదు, ఏం చేద్దాం. కొన్ని ఇంట్లోకేమో ఏమి రాదు వాళ్ళకి, ఆ ఇంటికి పెన్షన్ పోదు, ఆ ఇంటికి రైతు బంధు పోదు. వాళ్ళకు బాధ ఉంటుంది, అందరికన్నా వస్తున్నాయి మాకేం వస్తలేదన్న బాధ ఉంటుంది. అటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో, ఏ ఇంటికైతే పెన్షన్ రైతు బంధు పోదో, ఏ ఇంటికైతే గవర్నమెంట్ నుంచి ఏమి సాయం పోదో, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి 3,000 రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇస్తాం. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఆడామెకి వస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ ఉన్నది, గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఇప్పుడు? 1,200 రూపాయలు. 1,300 అయిందా? 1,050. 1,200 ఉండే మళ్ళీ 1,050, మళ్ళీ మన దించారు 1,250కే. ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ గ్యాస్ సిలిండర్ ఏంటంటే మన చేయిలో ఉండదు, కేసీఆర్ చేయిలో ఉండదు, ఇదేమో కేంద్రం చేయిలోనే ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి, ఆయన చేయిలో ఉంది. ఆయన ఎక్కినప్పుడు 400 రూపాయలు ఉండే, 1,250 చేసిండు మహాత్ముడు, పాపం పెంచినట్టు పెంచిండు దాన్ని. అట్లనే వాళ్ళ చేయిలో 3 ఉంటాయి, ఒకటి డీజిల్, పెట్రోలు, గ్యాస్ సిలిండర్. ఈ 3 ధరలు వాళ్ళే నిర్ణయిస్తారు. 3కి 3 పెంచిండు. ఇక డీజిల్ 40 రూపాయలు ఉన్నది 100 రూపాయలు చేసిండు, పెట్రోలు 55 రూపాయలు ఉన్నది 110 రూపాయలు చేసిండు, గ్యాస్ సిలిండర్ 400 ఉన్నది 1,200 చేసిండు. దీంతో ఏమైతే పెరుగుతా మనమేం పోతుందో మనం అనుకుంటున్నాం, మనదే పోతున్నది. డీజిల్ పెరిగిందనుకో లారీ కిరాయిలు పెరుగుతాయి, ట్రైన్ కిరాయిలు పెరుగుతాయి. ఇప్పుడు బట్టాపూర్లో నూనె మనం కొనుక్కుంటాం దుకాణంలో, నూనె ఎక్కడికెళ్ళొస్తా? సేటు ఎక్కడి నుంచి వస్తుంది నూనె? హైదరాబాద్కి వెళ్ళొస్తుంది. దేంట్లో వస్తుంది? లారీలే కదా. ఏంది ఇప్పుడు ఏమైంది తెలిసిన, 40 రూపాయల డీజిల్ ధర ఉన్నప్పుడు లారీ కిరాయి 10,000 అడిగిండు అనుకో, ఇప్పుడు 100 రూపాయల డీజిల్ ధర కాగానే 30,000 అడుగుతున్నాడు. లారీ కిరాయి పెరగంగానే ఆ లారీలో తెచ్చే నూనె ధర, పప్పు ధర, ఉప్పు ధర, సబ్బు ధర, పేస్ట్ ధర, అన్ని ధరలు పెరిగినాయి. ఇదే కారణం. కారణమైతే ఇదే మనోడేనా? కారణం ఇదే కదా. నీ ధరలు పెరగడానికి కారణం, మెయిన్ కారణం ఇదే కదా. డీజిల్ పెరుగుడికే మెయిన్ కారణం. ఈ కేసీఆర్ ఏమో 200 ఉన్నది 1000 చేసి పంపబట్టే, 1000 ఉన్నది 2,000 చేసి పంపబట్టే, వీళ్ళేమో మొత్తం అన్ని పెంచుకుంటా వీళ్ళు తీసుకుపోవట్లేదు. ఏమంటామా పోషమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందండి. కేసీఆర్ ఏమో పైసలు పంపించి పొతం చేద్దామని చూస్తే వీళ్ళేమో మొత్తం ధరలు పెంచి మాయం చేస్తున్నారు. అయిపోయి సన్న బియ్యం ఇస్తురా, దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. కలిపి ఉంటుంది అట్లా, అది వేరా దొరికిన అది కొద్ది సార్లు
అది చాలా కొద్దిసార్లు, కొన్నిసార్లు అప్పుడు లేనప్పుడు సన్న బియ్యం ఇచ్చినాం. అప్పుడు ఆ కరోనా కాలంలో ఫ్రీగా ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దొడ్డు బియ్యం తెచ్చుకున్నాక కొంతమంది తింటున్నారు, కొంతమంది సాటుకు అమ్మేస్తున్నారు. దాన్ని సాటుకు అమ్మే విషయం కేసీఆర్ తెలిసింది. ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం మీద దొడ్డు బియ్యం లేదు, సన్న బియ్యమే సప్లై మొత్తం విషయం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన ఊర్లో? ఎన్ని ఉన్నాయి? 380 ఉన్నాయి. ఇంకొక 80 100 పెరుగుతాయి. కొత్తగా బీడీలు చేసే ఉన్నారా? కొత్తగా బీడీలు చేసేటోళ్ళు, కొత్త పేపోళ్ళు ఎంత? ఒక 10 అయితే చాలా. ఎంత? ఒక 20. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయారు అడిగి వచ్చిండా? ఆయన ఎక్క చెప్పి తక్కువ చెప్తున్నాడు ఏందని సపోర్ట్ కొడతలేరేమో. అంతేనా? అది నిలబడేది కాదు, అది వట్టిది. అది ఎంతన్నా చెప్పచ్చు. ఏం పోతున్నది? మోసేది ఉందా, పెట్టేది ఉందా? మోసేదేం లేదు కదా అది. అయితే జనం తగ్గింది ఎవరు? నీకు వెంకట్రామ్ ఎట్లా గదే కేసీఆర్ వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకి విజన్ ఉండదు. 3000 మొదటి సంవత్సరం, తర్వాత ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెంచుకుంటూ పోతాం. రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు. అట్లా 2000 రూపాయలు ఉన్నది 5000 దానికి అవుతుంది. కానీ మొదటి సంవత్సరం 3000 అవుతుంది, తర్వాత 5500 పెరుగుకుంటా పోతుంది. ఇప్పుడు కూడా సపోర్ట్ లేవా దీంట్లో? ఒకవేళ వచ్చేదాపు 5 ఏళ్ళ కంటే 5000 అవుతుందని చెప్పినా కదా. ఇప్పుడు మీరు 3000 అవుతుంది కదా మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం 3500 అన్నా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు, ఎంపీటీసీలు వస్తాయి. అప్పుడు అది లేదనుకో, ఆ పెన్షన్ పెరిగింది లేదనుకో, అట్టనే 5 ఏళ్ళకి 5000 లేదనుకో, నన్ను ఊర్లోకి రానియకూరు. మీరు బంధు ఉన్నది, 10,000 రూపాయల ఎకరం ఉన్నది. 10,000 రూపాయల ఎకరం దాన్ని సేమ్ రైతు బంధు కూడా అంతే. 8,000 ఉండే 10,000 చేసిండు. 10,000 నడుస్తుంది. ఇప్పుడు మళ్ళా గెలిపిస్తే 10,000 12,000 రూపాయల ఎకరం అవుతుంది. అది కూడా మొదటి సంవత్సరం 12,000, మళ్ళా రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. 10,000 ఉన్న రైతు బంధు 16,000 అవుతుంది. అది కూడా మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతాం. 16,000 కాలేదనుకోండి, మళ్ళీ వచ్చే తప్ప నేను ఇట్లనే మైక్ పట్టుకుని వస్తా కదా, పటాపూర్ అటు దిక్కు ఇటు దిక్కు 2 ట్రాక్టర్లు అడ్డం పెట్టి నన్ను రానియకూడదు. అట మొదటి భాగం అన్ని మీకు చేస్తున్నాయే చూపించిన, చెప్పిన అన్ని కూడా చేస్తున్నాయే చెప్పిన. వాళ్ళ పాట కూడా గట్లే చేస్తున్న దగ్గరే చూపించేది ఉండే. చూపించిందా లేదా మీకే తెలవాలి. ఇప్పుడు చెయ్యబోయేది కూడా ఎట్లా చేస్తామో కూడా చెప్పినాం పద్ధతి ప్రకారం. 9 ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళు, మళ్ళీ 10 ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళు పద్ధతి ప్రకారం దీన్ని ఇట్లా పెంచుకుంటూ పోతామన్న వాళ్ళని నమ్ముతారా? వాళ్ళు ఉన్నప్పుడు ఏమి చేయని వాళ్ళు, ఇప్పుడు ఉన్న దగ్గర కూడా చేయని వాళ్ళు, కేవలం ఇక్కడనే వచ్చి ఇప్పుడు ఓట్లేది చేస్తామన్న వాళ్ళని నమ్ముతారా? మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దయచేసి మీరు ఆలోచించి మీరు కారు గుర్తుకేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపేది. నేను బట్టాపూర్ గ్రామంలో ఉన్న పనులన్నీ, ఇంకొక తట్టుబడ్డ పెన్షన్లు, బియ్యం కార్డులు, ఇండ్లు, గృహలక్ష్మి ఇండ్లు 38కి ఇచ్చినా మళ్ళా మీరు అప్లై చేసుకొని 30 కాకపోతే 40 కూడా ఇస్తా. ఎంతమంది మిగులున్నా ఇస్తా, ఏం బాధ లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, నన్ను మనస్ఫూర్తిగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే.